అధికారులు ఉక్కుపాదం మోపారు. మాదాపురం పీబీసీ గోదావరి కాలువగట్టును ఆక్రమించి ఇటుకల బట్టి నిర్వాహకుడు కరణం వీరబాబు నిర్మాణాలు చేపట్టాడు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులు సదరు వీరబాబుకి నోటీసులు జారీ చేశారు. కానీ వీరబాబు స్పందించకపోవడంతో జేసీబీతో నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో అధికారులపై కోపం పెంచుకున్న వీరబాబు వారు లంచం అడిగినట్టు ఆరోపించాడు. అయితే వీరబాబును లంచం అడిగినట్లు ఆధారాలు ఉంటే నిర్భయంగా ఉన్నతాధికారులకు తమపై ఫిర్యాదు చేయొచ్చని ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు. చెప్పామండి మేము చెప్పకపోతేనండి ఇప్పుడు ఇతని దగ్గర 6 నెలలైంది కంప్లైంట్ ఇచ్చి ప్రతిరోజు ఫోన్ చేయడం, బాబు ఇలా ఉంది ఇష్యూ, ఎందుకంటే మాకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయదు, రిమూవ్ చేయడానికి మాకు రూపాయి ఆయన నాకు చుట్టమో కాదు ఫ్రెండ్ కాదు, వీరబాబు అన్న అతని ద్వారా నేను తీసుకోవడానికి ఆయన ఇచ్చే 2,000తో కోటీశ్వరుని అయిపోను. అతను ఏంటంటే బ్యాక్ మెయిల్ చేయడం కొరకు ఈ విధంగా 70,000 డిమాండ్ చేసి 70,000 అతను 70,000 ఇవ్వడం నాకు చూపించమని చెప్పండి, ప్రూఫ్లు చూపించమని చెప్పండి. ప్రూఫ్లు చూపిస్తూ ఉంటాయి కదా ప్రతి మనిషికి 100 రకాలుగా. నా స్థలంలో నా సైట్లో అనాథరైజ్ కన్స్ట్రక్షన్ చేశాడు, అది రిమూవ్ చేయవయ్యా అని అన్నాను. రిమూవ్ చేయమంటే ఇతను బయట వాడుతున్న పబ్లిక్ టాక్ ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను ఏం పీక్కుంటారో పీక్కోమను, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను ఏం పీక్కుంటారో పీక్కోమను, ఏం పీక్కుంటారో డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి ఇన్వాల్వ్మెంట్ అయితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడితే ఏమవుతుందో అతను చూస్తాడు ఇక్కడ నుంచి. ఓకే సార్, నేను డిపార్ట్మెంట్ పరంగా నేను ఆపరేట్ అవుతాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ. ఇప్పుడు ఇతని దగ్గర 6 నెలలైంది కంప్లైంట్ ఇచ్చి సమాధానం చెప్పలేదు. డబ్బులకి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు ఈ రోజు ఇలాగా మనకు 70,000 ఇమ్మని డిమాండ్ చేస్తుంటే ఏఈ గారండి 70,000 ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో నువ్వు కట్టేవయ్యా, నేను నీ జోలికి రాకుండా ఉండాలంటే నాకు ఈ పేమెంట్ ఇవ్వాలా, లేకపోతే నేను పడగొడేస్తాను అని డైరెక్ట్ గా అన్నారండి. ఫోన్ పే నేను చేశానండి 2,000 రూపాయలు గతంలోని ఏంటండి, అది కూడా ఉన్నదండి. మీరు ఎటువంటి సహకారం రైతుకి అందించకపోగా మీరు రైతునే ఇబ్బంది పెట్టి 10 మంది పోషించి షెడ్యూల్ ఉండే వాళ్ళు 10 మంది పోషించి అక్కడ ఇటుకం బట్టి పెట్టి ఏదో మేము తినకుండా నడుపుకుంటూ వచ్చి దాన్ని మీరు పడగొడేసి అర్ధాంతరంగా చేసి మీరు ఏం సాధించారు? మీకు ఏదో అడ్డు వచ్చింది, ఇక్కడ దారడ్డు వచ్చిందా? దారడ్డు వస్తే నేనే తీసేస్తాను, దారికి అడ్డు లేదా? పోలే నాకు ఒకటే లేదు కదా, మొత్తం చిత్రాడ వరకు మొత్తం చెట్లు ఉన్నాయి, బట్టీలు ఉన్నాయి, మొత్తం అందరూ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్థలాల్లో ఉన్నారు. వాళ్ళని ఎవరిని ఖాళీ చేసుకుంటే కక్షపూర్తిగా నా మీదకు వచ్చి వీళ్ళ రౌడీజంగా ఈ రోజు మార్నింగ్ నాకు కూడా తెలియపరచకుండా మిషన్ తీసుకొచ్చి డైరెక్ట్ గా పడగొడేయడం జరుగుతుంది. ఈ లోపల నేను తెలిసి నాకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు చెట్లు పడగొడేస్తున్నారంటే నేను అందరి వచ్చాను, వచ్చిందా మిషన్ ఆఫ్ చేశాను. ఇదండి జరిగింది సార్. ఇది ఓన్లీ కక్ష. ఇక్కడ ఆల్రెడీ మాకు ఎంఆర్ఓ గారికి కూడా చెప్పారు సార్, డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు కూడా మనకి ఇచ్చారండి, లెటర్ ఇచ్చారండి. ఈయన కూడా చాలా సార్లు చెప్పాను సార్ వచ్చి ఇక్కడికి. ఇది కూడా ఎకరం సార్, ఇది సైట్ అయితే మాత్రం ఎకరం అండి. మన ఈయన కరణం యాదవ్ గారు అన్న ఆయనకి చాలా సార్లు చెప్పాను సార్. ఆయన వచ్చి చెప్తే నేను పైన చెప్పుకుంటానని చెప్పారండి ఆయన. సరే అయితే మరి మీరు ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది మరి పైన